పేరు పేరున నమస్కారం. అరే ఇలా మేడ్చల్ అంటే ఒక చరిత్ర. ఎందుకంటే దేశంలోనే మేడ్చల్ అసంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న దేశంలో ఏకైక నియోజకవర్గం మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ నన్ను మీరందరూ కూడా ఎంపీకి గెలిపించిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిర్రు. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రివర్గంలో స్థానం దొరికింది. మళ్ళా 3వసారి మళ్ళా ఎమ్మెల్యే గెలిపించారు. మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున మీ ఆదరించినందుకు, మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదాభినందనం, పాదాభినందనం, పాదాభినందనం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎంపీ అయితే అనుకోలే, నేను ఎమ్మెల్యే కూడా అయితే అనుకోలే, నేను మంత్రి కూడా అయితే అనుకోలే, కళలో కూడా అనుకోలే. నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా, నేను అట్లయినా ఇట్లయినా అట్లా, అసలు ఏది రాలే, నాకు కళలు కూడా రాలే. నాకు అసుంటిది ఒక ఎంపీ అయినా, పార్లమెంట్లో పోయినా, అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయోగము. 61 సంవత్సరానికి ఇంత షార్ట్ పీరియడ్లా 10 సంవత్సరాలల్లా ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, మళ్ళీ ఎమ్మెల్యే అయినాళ్ళు దేశంలో ఎవరు లేరు. మల్లన్న 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 ఒక చరిత్ర. ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆషామాషి కాదు. 30 ఏళ్ళ సంది లట్కాయిస్తున్నారు చాలామంది పెద్ద పెద్దోళ్ళు, ఎవ్వరు కూడా కాలేకపోయారు. కార్పొరేషన్ కౌన్సిలర్ అయ్యేదే కష్టం తెలుసు చాలామందికి, ఇక్కడ పెద్దోళ్ళకు, సీనియర్ నాయకులకు. కానీ ఇట్లా కావడం, అవ్వడం ఇది ఆషామాషి కాదు. కాబట్టి ప్రజలను ఎప్పుడూ ప్రజలలో ఉండాలి, ప్రజలను ఎప్పుడూ ప్రజల సహకారంతో ఉండాలి. ప్రజలే నాకు, ఓటర్సే నాకు అక్కలు, చెల్లెళ్ళు, బావలు, అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులు. నాకు వేరే ఏది లేదు. మీరే నా కుటుంబం, మీరే నా బలగం, మీరే నా శక్తి, మీరే నా దైవం. నాకు వేరే ఏం లేదు. భగవంతుడు